హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం పొటాటో నగెట్స్. ముందుగా ఉడికించిన ఆలూని స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 స్పూన్లంతా బ్రెడ్ పౌడర్, 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ కలిసేటట్టుగా మెత్తగా కలుపుకోవాలి. మనకు చుడితే చేతులకు అంటుకోపోద్ది. ఇది మంచిగా నీట్గా వస్తుంటుంది. అన్నీ మిక్స్ చేసి ఇలా ముద్దలా మంచిగా కలిపి పక్క పెట్టేద్దాం. ఇది 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చిక్కగా కలుపుకోవాలి. ఎట్లా అంటే మన దోశ పిండిలాగా కలపాలి. చిక్కగా అయితే బాగుంటుంది. మెల్లగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం చేతులకు ఆయిల్ పూసుకొని అంటుకోకుండా ఉండడానికి రోల్స్ లాగా రుద్దుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మైదా ఉంది కదా, అందులో ముంచి ఈ బ్రెడ్ పౌడర్లో అద్దేసి ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. అంతలోపు మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని మెల్లగా వేసుకోవాలి. ఒకటి దాని తర్వాత ఒకటి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మెల్లగా కదపాలి, ఎందుకంటే అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. మెల్లగా కలపాలి, ఎరిగిపోతాయి లేకుంటే. మంచి కలర్ వచ్చేంతసేపు బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసేయండి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. అన్నీ ఇలానే వేసుకొని వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకాయి, పచ్చిగా ఉంటుంది. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. లోపల సాఫ్ట్గా ఉంది, పైన క్రిస్పీగా ఉంది. చాలా బాగుందండి.